వైఎస్ షర్మిల, నర్రెడ్డి సునీత. ఇక్కడ విశేషం ఏంటంటే నర్రెడ్డి సునీత గారంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు అమ్మాయి. అంటే ఆవిడ మాత్రం చక్కగా బాధ్యతాయుతంగా అత్తారింటి పేరు పెట్టుకుంది. షర్మిల మాత్రం పుట్టింటి పేరే పెట్టుకుంది. సరే, ఈ వివాదం పక్కన పెడదాం. అన్న అన్యాయం చేశాడు. ఇప్పుడు రోజు షర్మిల గారి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకుంటున్నటువంటిది ఎవరు? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారు. ఏమని? రోడ్డును వదిలేశారు చెల్లెలని. కాకపోతే ఆ అన్నగారి దగ్గర అప్పు తీసుకుందట, వదిన గారి దగ్గర కూడా అప్పు తీసుకుందట. ఎవరు? షర్మిల. ఇది మనం చెప్పట్లా, ఆవిడే తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు అప్పుల లెక్కలలో చెప్పుకొచ్చింది. ఏంటంటే జగన్ దగ్గర 82 కోట్లు అప్పు తీసుకుందట, భారతి దగ్గర 19 కోట్లు అప్పు తీసుకుందట. ఇది ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేసింది షర్మిల. ఇది మనం మళ్ళీ ఇందులో గబక్కని మధ్యన ఏమైపోయిందంటే జనానికి కొంచెం సాక్ష్యాలు కావాల్సి వస్తున్నాయి కొన్ని ఇష్యూస్లో. ఇది సరిగ్గా కనబడదు అనుకుంటా. ఇప్పుడు కనబడుతుంది. ఇది ఎన్నికల అఫిడవిట్లో పెట్టినటువంటిది. దాన్ని బట్టి ఆవిడే చెప్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళ మధ్యన ఆర్థిక సంబంధ వివాదాలు అయితే కాదు, సంథింగ్ రాజకీయ వివాదం. అధికారంలో షేర్ అయితే ఇవ్వట్లేదు. ఇట్లాగా అన్నయ్య అప్పివ్వమంటే ఇస్తున్నాడు, అధికారాన్ని కూడా అప్పివ్వమంటే ఇవ్వట్లేదు. అది వచ్చిన గొడవ.